అందరికీ శుభ మధ్యాహ్నం అండి. అంటే బచ్చల కూర ఎప్పుడు పండుతుంది కానీ దానికి తీసి తెంపడం, తోటకూర తీసేస్తాం కానీ బచ్చల కూర నచ్చం. కానీ బచ్చల కూరకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నాకైతే తెలీదు. ఎందుకంటే బచ్చల కూర కాస్త చప్పనిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంకా మిరియాలు వేపేమో కమ్మగా చాలా బాగుంది. ఉప్పు అయితే వేయలే అందులో. మిగతా వాళ్ళ గురించి ఉప్పు వేస్తాను కానీ నా గురించి నేను ఉప్పు వేసుకోలేదు. అందులో టమాటా, తోటకూర, మరి మామిడొరుగు, పచ్చిమిర్చి అన్నీ కొంచెం జీలకర్ర వేసి మగ్గించాను. కుక్కర్లో మగ్గించి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇందులో వేసి మొత్తం కలిపేసి దగ్గరికి వేపేసా. అయితే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఏటట్టు ఉన్నాయో తెలుసా? ఎంత బాగుందో అసలు. చెప్పదనం ఉంది, అస్సలు తెలియట్లేదు. మిరియాల తాలూకు ఘాటు, మెంతుల తాలూకు చేదు, జీలకర్ర తాలూకు కమ్మదనం, మరి ధనియాల తాలూకు స్పైసీనెస్ అన్నీ చాలా బాగున్నాయి. మరి ఇందులో కదా ఇది విటమిన్ ఏ, విటమిన్ సి, స్కిన్ హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది, అల్సర్స్కి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, మరి పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా తోటకూర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలా హెల్దీ కర్రీ, సూపర్, చాలా బాగుంది.